ఈరోజు వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 11, 12 వచనములు ధ్యానిద్దాం. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయల గల దేశము. అది ఆకాశ వర్షములను త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఆమేన్. దేవాది దేవుడు ఆయన యొక్క నేత్రములు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మన మీద ఉంటవని, అవి ఎంతో గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంటాయని మనము నమ్మి విశ్వసించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, మన పరలోకపు తండ్రి ఇక్కడ మనకు ఉత్సాహము, ఆనందము, సంతోషము దేవుని వాక్యము ద్వారా ఇస్తాడని మనం నమ్మాలి. మరి కనాను దేశానికి వారు వెడుచూ ఉన్నప్పుడు వారికి ఆ దేశం యొక్క పరిస్థితులను గురించి మొదటిగానే తెలియపరుస్తున్నాడు. మన దేవాది దేవుని యొక్క కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతరం వరకు ఎల్లప్పుడూ మన మీద ఉంటాయని తెలియచేస్తూ ఉన్నాడు. మరి కొండలలాగా లోయలలాగా ఉండే మన జీవిత ప్రయాణములో ఆయన మనకెంతో సహాయకుడిగా ఉన్నాడు. మన్నెంతో భద్రపరిచేవాడిగా ఉన్నాడు. ఆ లోయల గుండా ప్రయాణిస్తున్నప్పుడు మనము కృషించిపోక కృపాసింహాసనం వైపు మోకాళ్ళు ఊని ప్రార్థిస్తే ఆశీర్వాదము అనే వర్షాన్ని కురిపిస్తాడు. కష్టాలు పర్వతాలలాగా కనిపించినప్పుడు మనము సనుగుకోకుండా ఆ పర్వతాల వైపే చూస్తూ ఆ దేవాది దేవుని నీవు నేను మరిచినట్లయితే మనపైన వర్షాన్ని ఎలా కురిపించగలడు? ఆ పర్వతాలనే మలిచి వర్షముగా మార్చి మనపైన ఆశీర్వాదముగా మార్చగలడు. అరణ్యములో నిన్ను నన్ను కాపాడిన దేవుడే ఈరోజు కూడా కాపాడుతాడు. ఆ కొండలు లోయలు ప్రాంతాలలో ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, బాధలు కలిగినప్పటికీ వారిని ఆ దేశానికి నడిపించినట్టుగా మనని కూడా గమ్యానికి నడిపిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు నేను కూడా మన దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మనకి తోడై ఉన్నాయని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? జన ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా ప్రేమించే మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతా స్తోత్రములు నాయన. అయ్యా, నీవు మానవాళిపైన నీ కనుదృష్టిని ఉంచే దేవుడివి నాయన. నీ కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నీ కాపుదల్లో సర్వమానవాళి ఉండాలని ఆశపడుతూ ప్రార్థిస్తున్నాం. అట్టి కృప, అట్టి ధన్యత మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.